హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి ఫుడ్స్. ఈరోజు నేను మునక్కాయ కోడిగుడ్డు రొయ్యల కూర చూపిస్తానండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. అసలు ఎంత తినని వాళ్ళు కూడా, మారం చేసే వాళ్ళు కూడా, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, అన్నం సరిగా తిన్న వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే పుల్ల పుల్లగా అసలు ఎంత బాగుంటుందోనండి టేస్ట్. ఇలా పాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఫ్రై అయ్యాక మెంతులు వేసుకోవాలండి. ఏ పులుసులకైనా, చేపల పులుసు కానీ ఏదైనా పులుసుకి మెంతులు వేస్తే ఆ ఫ్లేవర్ ఎన్హాన్స్ అయ్యి ఆ పులుసు మొత్తానికి పట్టుద్దండి. చాలా హెల్తీ అండ్ టేస్టీ. ఒక ఎండుమిరగాయనైతే 3 ముక్కలు చేసి వేసుకున్నాను పాన్లో. ఇవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలైతే ఈ పులుసులకి వాటికి పెద్ద పెద్దవి కోసుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి నేనైతే ఇలా పెద్ద పెద్ద ముక్కలు కోసి వేసుకున్నాను. మనం తినడానికి మధ్య మధ్యలో నంచుకుంటూ అన్నంలో ఇలా బాగుంటాయండి. ఆనియన్స్ నా దగ్గర చిన్న ఆనియన్స్ కూడా ఉన్నాయి. తమిళనాడు వాళ్ళైతే చిన్న ఆనియన్సే ఎక్కువ వాడతారండి. అక్కడ వాళ్ళకి తక్కువ పడుతుంది కాస్ట్. అక్కడ 40 రూపీస్ అయితే ఇక్కడ మనకి 100 రూపీస్ అండి చిన్న ఆనియన్. సాంబార్లోకి అయితే అవి వాడతాను, పులుసుల్లోకి కూడా వాడతాను. ఈరోజు పెద్ద ఉల్లిపాయ కోసాను. ఆనియన్ కొంచెం ఫ్రై అవటానికి సాల్ట్ వేస్తున్నానండి. తగినంత సాల్ట్, పసుపు వేసుకున్నాను. సాల్ట్, పసుపు వేసుకొని కొంచెం అలా కలిపేసేసి, ఎక్కువ ఫ్రై అక్కర్లేదండి. ఇందులోకి పులుసుల్లోకి కొంచెం అలాగా లైట్గా ఫ్రై అయిన తర్వాత మునక్కాయ ముక్కలైతే కట్ చేసి పెట్టుకున్నానండి నీట్గా. ఆ మునక్కాయ ముక్కలైతే ఇందులోకి యాడ్ చేసేసుకుంటాను. చూసారు కదా, బెండకాయ 1, మునక్కాయలు 2 ముక్కలు కట్ చేసుకొని మొత్తం ఇందులో ఇలాగా కలిపేసుకొని కొంచెం సేపు అలా మూత పెట్టేసుకోవాలండి. అప్పుడు ఆ మునక్కాయలు మగ్గిపోతాయి. ఉల్లిపాయలు వేసిన తర్వాత మునక్కాయలు ఏవైనా మనం కూరగాయలు కానీ వేసుకోవాలండి. టమాటా కారం వేసిన తర్వాత మాత్రం వేయకూడదు. పులుపు తగిలితే ముక్కలు అనేవి ఉడకవన్నమాట. ఈ టిప్పు యూజ్ అవుతుంది, మీకు యూజ్ చేసుకోండి. ఇలాగ ఏదైనా చింతపండు కానీ, మామిడికాయ కానీ, టమాటా కానీ ముక్కలు వేయకముందు వేయకూడదండి. ఇవి ముక్కలన్నీ మగ్గిన తర్వాత వేస్తే అవి ఊరికే మగ్గిపోతాయి. అవి టమాటాలు వేసి కొంచెం సేపు అలా మూత పెట్టేసుకుంటే మెత్తగా స్మాష్ అవుతాయండి. రొయ్యలు అయితే ఈ విధంగా నేను స్టోర్ చేసుకుంటాను. అమ్మ వాళ్ళ ఊర్లో బాగా దొరుకుతాయి. మాకు 150, 200 అండి కిలో. తీసుకొని కొంచెం ఆయిల్, అల్లం వెల్లుల్లి, పసుపు, కొంచెం ఉంటుంది కదండి అమ్మ సోంపు వేస్తుంది కొంచెం. రొయ్యల్లో వాతం అవి చేయకుండా ఉంటాయని, రొయ్యలు వాతం అండి, అందుకని కొంచెం ఇది సోంపు కానీ వాము కానీ వేస్తుంది. డైజెషన్కి అది బాగుంటుంది అనేసి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సోంపు వేసి చూడండి. మీరు కూడా ఇలాగా ఆవగిచ్చి అయితే పెట్టుకుంటాము. అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు ఊరికి 1 నెలకోసారి వెళ్తాం కదండి, 2 కిలోలు అలా తెచ్చుకుంటాము. కేజీ పప్పు అవుతుందండి 2 కిలోల రొయ్యలకి. తీసుకొచ్చుకొని డీప్ ఫ్రిడ్జ్లో అలా పెట్టేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కలగరుపు కూరల్లో, లేదంటే ఉత్త ఫ్రై ఆనియన్స్ వేసి చేసుకుంటాం. ఇలా కారము, కొంచెం మామిడికాయ తురుమేసానండి. ఇందులోనే మామిడికాయ తురుము, కారము వేసి తగినంత వాటర్, ముక్కలు మునిగే వరకు కూడా పుయ్యక్కర్లేదండి. లైట్గా 1 టీ గ్లాస్ వాటర్ పోస్తే టమాటాల్లో వాటరు, ఉల్లిపాయల్లో వాటరు అవన్నీ కలిపేసి బాగా అలా దగ్గరికి ఊరికే ఉడికిపోతుందండి. మామిడికాయలో పులుపు చాలా బాగుంటుంది. నాటుకోడి గుడ్లు అయితే ఇలా చీల్చుకొని 3 వేసుకున్నానండి. ఇలాగ రొయ్యలు కూడా ఆవగిచ్చి పెట్టుకున్నాను కదా, ఆయిల్ ఇచ్చి అవి ఇందులో యాడ్ చేసుకోవాలి. ముందుగా అక్కర్లేదండి, ఎక్కువ ఉడికినా కూడా రొయ్యలు లబ్బర్లాగా సాగుతాయి. అందుకని ఆల్రెడీ ఆయిల్ ఇచ్చేసి ఉంటాయి కాబట్టి కొంచెం దించే 5 మినిట్స్ ముందే యాడ్ చేసేసుకొని కొత్తిమీర కూడా వేసుకున్నానండి. కరివేపాకు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. కరివేపాకు వేయలేదు, నేను కొత్తిమీర వేసాను. ఇలా కలిపి టేస్ట్ చూసుకోవాలండి. సాల్ట్, కారం, పులుపు సరిపోయినాయేమో, తగ్గితే మీకు తగినట్లుగా యాడ్ చేసుకోవాలి. ఇంతే అండి. బాయ్ ఫ్రెండ్స్.